I congratulate my friend, my batchmate, for reaching pinnacle of his career. Of course, పంచాయత్ రాజ్ ఇంజనీరింగ్లో సర్వీస్ చేయాలని ఇట్ ఈస్ రియల్లీ ఏ ఫినామినల్ జర్నీ. ఇప్పుడు డౌన్ టు ఎర్త్ చెప్పాలంటే మాత్రము మనము సుల్తాన్ బజార్, ఎవరికైనా ఐడియా ఉందా? సుల్తాన్ బజార్ అక్కడ స్కూటర్ నడిపించినట్టు అనమాట అక్కడ అది. ఎందుకంటే అంత డిఫికల్ట్ అక్కడ, అసలు మీకు ఎలాంటి వన్ ఇంచ్ స్పేస్ కూడా ఉండదు. కానీ దాంట్లో కూడా మనం అక్కడ బడిచోడి నుండి స్టార్ట్ చేసి ఆంధ్ర బ్యాంక్ అక్కడ పాత ఉస్మానియా మెడికల్ కాలేజ్ వరకు డ్రైవ్ చేసినంత సిచ్యువేషన్ అనమాట పంచాయత్ రాజ్. అలాంటి డిపార్ట్మెంట్లో సర్వ్ చేసి 36 years అంటే ఇట్ ఈజ్ అంత ఈజీ కాదండి ఇది. బికాజ్ దీనికి ఒక యాటిట్యూడ్ కావాలి, దీనికి ఒక సెట్ ఆఫ్ మైండ్ కావాలి, సర్వీస్ మోటివ్ ఉండాలి. ఇప్పుడు ఇందాక మా వెంకటకృష్ణారెడ్డి గారు చాలా క్లుప్తంగా చెప్పినారు. మా బ్యాచ్ స్పెషల్లీ వచ్చేసరికి మేము మాది ఏందో ఏమో అసలు సిచ్యువేషన్, మేము జాయిన్ అయిన టైము అప్పుడు ఎన్టీ రామారావు ఒక పొజిషన్లో ఉండే. టీజీకేపీ ఐడియా ఉందా? తెలుగు గ్రామీణ క్రాంతి పథకం అని. ఇట్ వాజ్ ఎ రియల్ ఫియాస్కో. ఎంత ట్రెంబిలింగ్ అంటే మేమంతా కాలు చేతులు వణుకుతుండే. అటువంటి పరిస్థితులలో మేము జాబ్ స్టార్ట్ చేసినాం. దాని తర్వాత మళ్ళీ సబ్సిక్వెంట్ వీళ్ళు వచ్చారు. ఎవరు? చంద్రబాబు నాయుడు. ప్రజల వద్దకు పాలన, జన్మభూమిలు, ఇదన్నీ అయిపోయిన తర్వాత ఏదో మాకు ఒక ఊరట. దెన్ అగైన్ వీ గాట్ ఇన్ టు అవుట్ ఆఫ్ 36 yearsలో మా సర్వీస్ హార్డ్లీ ఒక 10 to 11 years సర్వీస్ కొంచెం పీస్ఫుల్గా జరిగింది. ఈవెన్ టుడే ఆల్సో, ఈరోజు కూడా బ్లేడ్ రన్నింగే ఉంది మా జాబ్. ఇలాంటి సిచ్యువేషన్లో సక్సెస్ఫుల్గా రిటైర్ కావడం అంటే ఇట్ ఈజ్ రియల్లీ, అశోక్ ఈజ్ ఎ బ్లెస్డ్ వన్. అండ్ మేబీ దిస్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ సెలబ్రేషన్. ఎందుకంటే ఫర్ ద రియల్ సక్సెస్ హీఈస్ ఎ బ్లెస్డ్ వన్. అండ్ ఆల్సో ఈయన యాటిట్యూడ్ ఇతని వర్క్కి మాత్రము చాలా తోడ్పడిందండి. బికాజ్ హీ మెయింటైన్డ్ లో కీ అండ్ హీ హ్యాడ్ రిజర్వేషన్స్ ఫర్ ఓన్లీ వెరీ ఫ్యూ పీపుల్ హూమ్ హీ యూస్ టు లైక్ మోస్ట్. అందుకే వాళ్ళతోనే అరేతురే అనుకుంటూ మాట్లాడుతుండే. మిగతా వాళ్ళందరినీ ఏదో అట్లా మ్యానిపులేట్ చేసేసి కొంచెం మేనేజ్ చేసుకుంటూ హీ కుడ్ ఏబుల్ టు పుష్. దానికి చాలా ఎక్సర్సైజ్ కావాల్సి వస్తుంది, బ్యాకప్, మైండ్ బ్యాకప్ చాలా ఉంటుంది దానికి. బట్ హీ ఈస్ టు డూ లాట్. ఇతని దగ్గరికి పోతే అప్పుడు అనిపిస్తుంది అనమాట. ద పీపుల్ హూ ఆర్ క్లోజ్ టు హిమ్ దే నో దట్ హీ హ్యాస్ ఎ రియల్ ఇన్సైట్, రియల్ పవర్ఫుల్ ఇన్సైట్ ఉంది అతనికి. He was a brilliant student and his family is also very brilliant, very successful family. And I really wish him all the success for his future and any endeavors coming forth. And I really wish him good luck for that also.